పచ్చిమిరపకాయల చట్నీ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 10 మిరపకాయలు, వెల్లుల్లి ఒక గడ్డ పొట్టు తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో ఒక 3 స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్లోనే ఒక స్పూన్ ఆవాలు, ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఒక ఆనియన్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు 3 తీసుకుని వేసిపోయాయి. ఇక్కడే బాగా వాష్ చేసుకున్నాం. కొత్తిమీర కొంచెం వేసుకున్నాము. కొత్తిమీర మగ్గిపోయింది. ఇందులోనే టమాటా వేసుకున్నాక ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ కూడా టమాటా పౌడర్. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ చింతపండు కడిగి నానబెట్టుకోండి వేసాను. దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇంతేనండి, ఉడికిపోయింది. దీన్ని సలాసుకుని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకునేద్దాం. పెట్టేసి కళాయిలోకి మార్చుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆనియన్ కట్ చేసుకొని సన్నగా వేసుకుందాం. వేడిగా అన్నం వేసుకొని పచ్చడి వేసుకొని తాలింపు వేసుకొని టేస్ట్ చేద్దాము. టేస్ట్ సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.